హలో నమస్తే, వెల్కమ్ టు వీసీ వ్లాగ్స్. శరన్నవరాత్రుల్లో 6వ రోజు దుర్గా అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. లలితా త్రిపుర సుందరి అనగా 3 లోకాల్లో అతి సుందరమైన, సౌమ్యమైన, కరుణామయి లలితా అమ్మవారి గురించి ఒక చిన్న కథ చెప్పనా? తన తపస్సును భగ్నం చేసినందుకు మన్మధుణ్ణి శివుడు భస్మం చేసిన తర్వాత ఆ బూడిద నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. తపస్సు చేసి వరాలు పొంది బండాసురుడు దేవతలను జయించి ముల్లోకాలను ఇబ్బంది పెట్టాడు. దేవతలంతా కలిసి అమ్మవారిని ప్రార్థించగా శ్రీచక్రం నుంచి ప్రకాశమానమైన రూపంలో లలితా త్రిపుర సుందరి అవతరించారు. ఆమె శ్రీచక్ర రాజరథంపై కూర్చుని పాశం, అంకుశం, పంచబాణాలు, చెరుకు విల్లు ధరించి దివ్య సౌందర్యంతో ప్రత్యక్షమయ్యారు. ఆమెతో పాటు మంత్రినిగా శ్యామలాదేవి, సేనాధిపతిగా వారాహిదేవి అనేక శక్తి సైన్యాలతో కూడి వచ్చారు. బండాసురునితో భయంకరమైన యుద్ధం జరిగింది. అమ్మవారి సైన్యం బండాసురుని మాయలను అంతం చేసింది. చివరికి లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని, అతని సైన్యాన్ని సంహరించింది. యుద్ధం అనంతరం అమ్మవారు లోకాలన్నిటిలో శాంతి, ధర్మం పునరుద్ధరించారు. ఆమె అనుగ్రహంతో మన్మధుడికి కూడా మళ్లీ జీవం లభించింది. ఈ విధంగా నవరాత్రులలో లలితా త్రిపుర సుందరి అలంకారాన్ని దర్శించడం మన జీవితంలో సౌఖ్యం, సంపద, శ్రేయస్సును తీసుకొస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.